అందరికీ నమస్కారం. ఇప్పుడు జనసేనకు సంబంధించి వినుత కోట అనే ఆమె, అలాగే చంద్రబాబు నాయుడు ఆమె హస్బెండ్ గురించి కేసుకు సంబంధించి వీడియో రిలీజ్ అవ్వడం అనేది మనం చూస్తున్నాము. అలాగే ఈ కేసుకు సంబంధించి అంటే ఈ ఇష్యూకి సంబంధించి మనం రెండు కోణాలు చూడాలి. ఒకటి రాజకీయ కోణం, మరొకటి హత్యా కోణం. హత్యకి సంబంధించి ఆల్రెడీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. వీళ్ళని రిమాండ్లోకి తీసుకోవడం జరిగింది. కండిషనల్ బెయిల్ మీద వచ్చినట్టున్నారు. సో ఇది అనేది కోర్టు పరిధిలో ఉన్నది. కోర్టు ఖచ్చితంగా చట్టం దాని పని దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ మనకు చర్చకి వచ్చిన విషయం ఏంటంటే, ఇప్పుడు సడన్గా ఒక వీడియో రిలీజ్ చేసి ఒక సింపతి కోణంలో దీన్ని తీసుకెళ్లాలని చూడడం, అలాగే విభిన్న మీడియాలు అనేవి ఆల్రెడీ పార్టీలకి ఎఫిలియేట్ అయ్యి ఉన్నాయి కాబట్టి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సో వాళ్ళకి సంబంధించి ఆ పార్టీలకు సంబంధించి నెరేటివ్ని తీసుకొని దాన్ని ప్రజల ముందు ఉంచడం కూడా మనం చూస్తున్నాం. అంటే ఉదాహరణకి వైసీపీ ఉందనుకోండి, వైసీపీ ఏంటి, ఒక ప్రతిపక్షంగా నిజానికి బాధితుల పక్షాన్ని నిలబడాలి. అంటే ఎవరైతే చనిపోయారో వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళ కోసం గొంతు వినిపించాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, రాజకీయ కోణంలో మాత్రమే చూడడం జరుగుతుంది. రాజకీయ కోణంగా సో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని విమర్శించడానికి ఈ ఇష్యూను తీసుకుంటున్నారు. అంటే ఆ పార్టీలో ఏం జరిగినా కూడా టీడీపీ వాళ్ళు చేయించినా కూడా యాక్షన్ తీసుకోవట్లేదు అన్న ఒక కోణంలో. టీడీపీ ఏంటంటే టీడీపీ విషయంలో స్తబ్దుగానే ఉంది. అలాగే ఎమ్మెల్యే కూడా బయటకు వచ్చి బొజ్జల గారు కూడా వచ్చి మాట్లాడడం చూసాము. ఇది ఇప్పుడు రిలీజ్ చేయడం ఎప్పుడు తీశారు ఏంటి, ఆ వీడియో పూర్వపరాలు ఏ సందర్భంలో జరిగింది, బెదిరించి తీశారా, ఇలాంటివన్నీ కూడా ఆయన అంటే నేరపూరితమైన స్వభావం వీళ్ళది అని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన కూడా మాట్లాడారు. వేరే ఇప్పుడు జనసేనకు సంబంధించి ఏంటంటే, జనసేనకు సంబంధించి నాయకులందరినీ ఇట్లాగా వెయిట్ వేసుకుంటూ వెళ్ళిపోతే పార్టీ అలాగే ఇది అవుతుంది. కాబట్టి అక్కడ కుట్ర అనేది టీడీపీ వాళ్ళు చేశారని వీడియోలో ఎస్టాబ్లిష్ అవుతుంది. కాబట్టి వెంటనే వాళ్ళని పార్టీలోకి తీసుకోవాలి, వాళ్ళకి పార్టీ సపోర్ట్ చేయాలన్న కోణంలో జనసేన వాళ్ళు మాట్లాడడం మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ మనం అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, రాజకీయాల్లోని కుట్రలు అనేది చాలా సర్వసాధారణం. ఈవెన్ విత్ ఇన్ ద పార్టీస్లో కూడా జరుగుతాయి. విత్ ఇన్ ద పార్టీలో కూడా ఒకరినొకరు తొక్కుకోవడం ఇవన్నీ చాలా సర్వసాధారణం. పైగా వినీత కోట వాళ్ళ ఫ్యామిలీ అనేది కొత్తగా రాజకీయాల్లోకి ఏమీ తెలియకుండా వచ్చిన వాళ్ళు కాదు. ఆల్రెడీ వాళ్ళకి మావగారు, వాళ్ళ నాన్నగారు వీళ్ళు కూడా వివిధ పార్టీల్లో ఉన్న వాళ్ళే, రాజకీయాల గురించి పూర్తి అవగాహన ఉన్నవాళ్ళే. సో అలాంటి సందర్భంలో వీళ్ళకి అంత అమాయకంగా ఏమీ తెలియకుండా వచ్చేసి రాజకీయాల్లో చేసేవాళ్ళు కాదు. ఖచ్చితంగా జనసేన అనేదాన్ని ఒక ప్లాట్ఫామ్గా తీసుకొని, ఒక ఆపర్చునిటీగా తీసుకొని వచ్చారు. ఇక్కడ ఒక స్పేస్ ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకోవాలని వచ్చిన వాళ్ళే, చాలామందిలాగే వీళ్ళు కూడా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఒక పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఎప్పుడైతే వీళ్ళకి ఆపర్చునిటీ, అంటే వీళ్ళగానే కాదు రాష్ట్రంలో చాలామంది కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ, ఇందులో చాలామంది ఏంటంటే ఆయన అభిమానులు జనరల్గా వీళ్ళని కూడా అభిమానిస్తారు కదా, ఆ బలం ఏదైతే వచ్చిందో ఫాలోవర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళ బలాన్ని వీళ్ళ సొంత బలం అంటే వాపుని బొడుపును వాపు అన్నట్టుగా అంటారు కదా, అంటే ఇదంతా బలం అంతా పవన్ కళ్యాణ్ది, వీళ్ళకి సంబంధించింది ఏం లేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారు చుట్టూ తిరగడం వల్ల వచ్చిన ఒక ప్రకాశం అంతే. అంతేగాని వీళ్ళేమి స్వయం ప్రకటితం వాళ్ళు కాదు, వీళ్ళు స్వయం ప్రకాశవంతులు కాదు, వీళ్ళేమి అచీవ్ చేసింది ఏం కూడా ఏం లేదు. కాకపోతే వీళ్ళు ఎట్లా ఫీల్ అవుతారంటే, మేము పెద్ద నాయకులవి అంటే అట్లా ఒక ఇల్యూజన్లోకి, ఒక డెల్యూజన్లోకి వెళ్ళిపోయి ఇంక ఈవెన్ కార్యకర్తల మీద దాడులు చేయడం కూడా చూసాం ఏ పార్టీల్లో. ఎందుకంటే నేను ఇందులో ఉన్నాను కాబట్టి నాకు క్లారిటీ ఉంది. ఉదాహరణకు ఒక సంఘటన, ఎన్నికల సమయంలో అన్ని పార్టీల వాళ్ళు ఎవరు టికెట్లు వచ్చాయో వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు ఇబ్బందులు పడ్డారన్న విషయం వాస్తవం. టీడీపీకి టికెట్ వచ్చింది అనుకోండి, మిగతా పార్టీల వాళ్ళు ఇబ్బంది పెట్టారు. అలాగే జనసేన వాళ్ళకి టికెట్ వస్తే మిగతా పార్టీల వాళ్ళు ఇబ్బంది పెట్టారు. అంత సాఫ్ట్గా ఏమీ జరిగిపోలేదు, ఫిక్షన్ నడుస్తూనే జరిగింది. అయినా సరే ఎవరికి వాళ్ళు మంచిగా చేసుకుంటూ మొత్తం మీద గెలిచారు, కూటమి గెలిచింది. అందుకే కదా పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు వీళ్ళు నిజంగా అంత గొప్ప నాయకత్వ లక్షణాలు ఉండుంటే, వీళ్ళు గెలిచే తీరే ఉండుంటే ఆయన ఎందుకు టికెట్లు ఇవ్వరు? ఆయన చాలా సందర్భాల్లో ఆయన బాధను వ్యక్తం చేస్తారు. ఏమంటే పార్టీ స్ట్రెంగ్తన్ కావట్లేదు, వీళ్ళు జనాల్లోకి వెళ్ళట్లేదు, మన పార్టీకి బలం లేదు కాబట్టి. అందుకే కదా ఎన్నికల సమయంలో వేరే పార్టీల నుంచి తెచ్చుకోవడం అట్లా చేసి అనేది గెలిపించుకున్నారు తప్ప, చాలా తక్కువ మందికి కదా ముందు నుంచి ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది. హార్డ్లీ ఒక 5 అట్లా ఉండొచ్చేమో, మిగతా వాళ్ళందరినీ బయట నుంచి తీసుకొచ్చి ఇచ్చుకున్నాం.
ఎందుకంటే పరిస్థితి అది ప్రాక్టికల్గా అది ఆయన చేసింది ఆ సమయంలో ఆయన చేసింది కరెక్ట్గా 100% కరెక్ట్. ఎందుకంటే ఆ సమయంలో చాలామంది ఏంటి ఎన్ని టికెట్లే తీసుకున్నారు, ఎంతమంది తీసుకున్నారు అనుకుంటే మాత్రం నేను కంప్లీట్గా సపోర్ట్ చేశాను. ఎందుకంటే వాస్తవంగా ఆయన అప్పుడున్న సిచ్యువేషన్లో ఆయన పార్టీ ఉన్న కండిషన్లో అదే కరెక్ట్ స్టెప్. సో వాట్ ఎవర్ అది జరిగిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే విషయం, ఎన్నికల సమయంలో ఒక కాన్స్టిట్యున్సీలో జరిగిన సంఘటన నేను చెప్తాను. అంటే ఎలాగ సామాన్యుల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పేసి అన్ని పార్టీల్లో జరగచ్చు, జనసేనలో కూడా. అయితే టీడీపీకి సంబంధించిన వాళ్ళకి టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ వ్యక్తి ఎవరికైతే టికెట్ రాలేదో ఆయన అసహనంతో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో ఏదో ఒక డ్రామా జరుగుతుంది. ఏంటంటే అంటే వీళ్ళ కోసం ఏదో కింద క్యాడర్ గట్టిగా గొంతెత్తుతున్నట్టు ప్రొజెక్ట్ చేసుకోవాలన్న ప్రణాళికలో భాగంగా ఒక డ్రామా క్రియేట్ చేయడం, అసలు ఏ రోజు పార్టీకి పనిచేయలేని వాళ్ళందరినీ ఆ రోజు తీసుకురావడం, వాళ్ళందరూ అరవడం, అదంతా రికార్డ్ చేయడం, అది సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం, ఇలాంటిది ఒక డ్రామా నడిచిందనమాట. ఆ డ్రామాలో భాగంగా అక్కడ ఉన్న కొంతమంది పార్టీకి కష్టపడి పనిచేసిన వాళ్ళు నవ్వడం అది జరిగింది. అంటే ఏదో సందర్భంలో నవ్వారో దానికే నవ్వారో మనకు తెలియదు, కానీ మొత్తం మీద వాళ్ళు నవ్వుకుంటూ మాట్లాడుకుంటే ఈ వ్యక్తి ఆయన అనుచరులను పంపించి, ఏంటి నువ్వు నవ్వుతున్నావు, నువ్వు కేవలం మాకు టికెట్ రాలేదనే నవ్వుతున్నావు అని చెప్పేసి ఈయన పైన దాడి చేయడం జరిగింది, కొట్టడం జరిగింది, పక్క పిలిచి కొడితే. ఆ తర్వాత ఆ వ్యక్తి ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఆయన అందరికీ పార్టీలో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా నా పైన దాడి జరిగిందని చెప్పడం జరిగింది. జరిగినప్పుడు అలాగే నా వరకు కూడా విషయం వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే అసలు ఆ సందర్భంలో ఎవరెవరు ఉన్నారని తెలుసుకొని, అంటే ఒక న్యూట్రల్ వ్యక్తికి నేను కాల్ చేసి అక్కడ ఉన్న వాళ్ళతో పాటు ఒక న్యూట్రల్ వ్యక్తిని, పైగా ఆయన అడ్వకేట్ అనమాట, మాకు సేమ్ కాబట్టి కనుక్కున్నాను ఏం జరిగింది ఏంటంటే. ఆయన చెప్పారు, లేదండి ఇట్లాగా దాడి చేయడమే కాకుండా తిరిగేసి ఎవరైతే కొట్టారో వాళ్ళనే సపోర్ట్ చేస్తూ మాట్లాడారు అక్కడ. ఆయన ఎవరనుకుంటున్నావు, పవన్ కళ్యాణ్కి టీలు అవి అందించి ఆయన అట్లా ఏదో అంటే పవన్ కళ్యాణ్కి క్లోజ్ అసోసియేటివ్ అన్నట్టుగా మాట్లాడారు ఇలాగా అని చెప్పారన్నమాట. చెప్తే నేను అప్పుడు ఈ బాధిత ఎవరైతున్నారో ఆయన ఫోన్ చేసి బాధపడినప్పుడు నేను చెప్పాను, కంప్లైంట్ చేయమ్మా ఇట్లా కొట్టినప్పుడు అంటే. ఈ అబ్బాయి ఏంటంటే ఇప్పటికీ కూడా అబ్బాయి అదే పార్టీలో ఉన్నాడు, జనసేనలోనే ఉన్నాడు. విపరీతమైన పార్టీ అంటే పిచ్చి, పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన అభిమానం. అయితే ఆ అబ్బాయి ఏమంటాడు, ఈ ఎన్నికల సమయంలో కదండి, ఈ టైంలో నేను ఏమైనా కంప్లైంట్ చేశాను అనుకోండి పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు వస్తుంది. అంటే ఎంత పిచ్చో చూడండి పార్టీ అంటే. కాబట్టి నేను ఏం కంప్లైంట్ చేయను, కాకపోతే పార్టీలోనే చెప్తాను అని చెప్పి పార్టీ పెద్దలకి నగర అధ్యక్షులకి కంప్లైంట్ రాసి ఇవ్వడం జరిగింది. మరి ఆ తర్వాత ఏం జరిగింది ఏంటనేది పార్టీ చూసుకోవాలి, మనకు తెలియదు. కానీ నేను అనేది ఏంటంటే, అంటే ఇవి ఎవరికి తెలుసు, ఇలాంటి సంఘటనలు ఎన్నో. సో అంటే ఆ అబ్బాయి చేసిన తప్పేంటి అక్కడ, కేవలం అబ్బాయి ఏదో మీటింగ్కి వచ్చాడు, మాట్లాడుకుంటూ సరదాలో ఈతనుకున్న ఫ్రస్ట్రేషన్తో వెళ్ళి నా గురించే మాట్లాడుకున్నారని చెప్పి అబ్బాయి మీద దాడి చేయడం జరిగింది. ఇలాంటివి ఎన్నో సంఘటనలు జరుగుతాయి రాజకీయాల్లో, విపరీతమైన ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంటుంది. సో అనుమానాలతో దాడులు చేయడాలు ఉంటాయి, అనుమానాలతో చంపేసుకోవడాలు ఉంటాయి. రాజకీయం అనేది ఒక వ్యసనం లాంటిది. సో అందులో భాగంగా ఏదైనా జరిగి ఉండొచ్చు, మనకు అనవసరం. కానీ ఒక మీడియా ట్రయల్ అంత ఈజీగా ఉండదు, కోర్టులో ట్రయల్ అనేది చాలా క్వశ్చన్స్ ఉంటాయి. వీడియో వచ్చిందంటే దాని పూర్వాపరాలు అన్నీ కూడా ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి. దీన్ని ఎట్లా మ్యానిపులేట్ చేయాలని చూస్తున్నారు, ఎలాగా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూస్తున్నారు, ఇలా ఎన్నో కోణాలు వస్తాయి. తర్వాత కూడా అదన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీకర్ సెక్షన్ కాబట్టి ఈ ఆటలన్నీ సాగుతున్నాయి. సపోజ్ అఫ్కోర్స్ ఆబ్వియస్గా దాడి అనేది ఎప్పుడు వీకర్ సెక్షన్ మీద జరుగుతుంది కాబట్టి వీళ్ళు సేవ్ అయిపోతూ ఉంటారు, అది పక్కన పెట్టేస్తే. ఇప్పుడు సింపతి ఎందుకు చూపిస్తున్నారు, సింపతి చూపించాల్సిన అవసరం ఏంటి? బాధితుల పక్షాలు కదా నిలబడాలి. ప్రతిపక్షం బాధితుల గురించి మాట్లాడట్లేదు, జనసేన బాధితుల కోసం మాట్లాడట్లేదు. అరే ఆ పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారిని అభిమానించి ఒక డ్రైవర్గా తక్కువ జీతానికి పనిచేసి ఆఖరికి ఈ అనుమానాలతో లేకపోతే ఈ రాజకీయాలతో ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరుతో ఎవరు బలైపోయారు? ఇప్పుడు రాజకీయాల్లో ఈ అబ్బాయి కాకపోతే ఇంకో అబ్బాయిని ఉపయోగించుకుంటారు. అబ్బా అంటే ఉపయోగించుకుంటూ మధ్యలో కుట్రలు జరుగుతూనే ఉంటాయి, కామన్. అది వీళ్ళు చేస్తారు వాళ్ళు చేస్తారు. ఇవి మధ్యలో ఉన్న వాళ్ళని చంపేయడం ఏంటి అసలు? నిజంగా మీకు అంత దమ్ము ఉంటే మరి బొజ్జల గారిని డైరెక్ట్గా వెళ్ళి ఎదుర్కోవాల్సింది. మధ్యలో ఉన్న ఇలాంటి చిన్న చిన్న పిల్లల్ని ఎట్లా చంపేస్తారు? చిన్న చిన్న పిల్లల మీద దాడులు చేసేస్తారు, నవ్వేరని దాడులు చేసేస్తారు. ఒక చోట ఏమొచ్చి చంపేస్తారు ఏకంగా. ఏంటిదంతా?
మరి ఈ పొలిటికల్గా జరుగుతున్న ఎక్స్‌ప్లాయిటేషన్ గురించి క్వెషన్ చేసేది ఎవరు? ఇలా సాధారణంగా కార్యకర్తలంతా ఇప్పుడు పార్టీల్లో టికెట్లు వచ్చిన తర్వాత ఓపెన్గానే మాట్లాడుతున్నారు. ఇట్లాగా అంటే ఇంత డబ్బు ఇవ్వాలి, ఈ పార్టీ వాళ్ళకి టికెట్ రాలేదు కాబట్టి వీళ్ళకి ఇంత డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి మాట్లాడుకున్నారు. మరి కార్యకర్తలు ఎంతోమంది కష్టపడ్డారు, సెటిల్ చేసుకున్నారు అట్లా పైనుంచి. ఎవరికైతే టికెట్ వచ్చిందో వాళ్ళు టికెట్ రాని వాళ్ళకి ఇంత ఇవ్వాలి, లేకపోతే ఇంత షేర్ ఇవ్వాలి, లేకపోతే అధికారంలో ఉన్నప్పుడు ఈ పదవులు ఇవ్వాలి, ఏవో మొత్తం మీద ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. మరి ఎంతోమంది కార్యకర్తలు ఈ పార్టీల కోసం కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేసి కేసులు ఎదుర్కొని వాళ్ళకి ఏ గుర్తింపు లేకుండా ఉన్నారు కదా. మరి వాళ్ళందరినీ ఎక్స్‌ప్లోర్ చేసినట్టే కదా. మరి మీరంటే పైనుంచి పంచుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు కేసులను ఎదుర్కోవాలి, పైగా మీ నుంచి హింసను ఎదుర్కోవాలి, మీ పార్టీని పట్టించుకోవు. అంటే మీ పార్టీలో జరుగుతున్న కార్యకర్తలపై దాడి జరుగుతున్న దాని మీద మీరు పట్టించుకోరు. ఎంత ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతుంది, ఎవరిని క్వశ్చన్ చేయాలి ఇవన్నీ? పోనీ వీళ్ళు వెళ్ళి కేసులు పెట్టారనుకోండి, ఏమంటారో తెలుసా? సింపుల్గా ఈ రాజకీయ గొడవలండి, కక్షపూరిత గొడవలండి, లేదంటే ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఎవడో ఉంటాడో అది ఫోన్లు చేస్తారు అవతలవాడికి. ఇలాగ రాజకీయాల్లో ఉన్న యువత ఎంతోమంది, ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్ గారు అంటే నేను జనసేనలో నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఎంతోమంది యువత కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో డ్రైవర్లుగా, లేకపోతే వాళ్ళ వెనకాతల అనుచరులుగా తిరుగుతూ వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారు. ఎంతోమంది ఇప్పటికీ కూడా కొనసాగుతారు. వాళ్ళకి ఏం జీతాలు ఉండవు, కేవలం ఆ పెట్రోల్ ఏదో వేస్తారు, ఈ పవన్ కళ్యాణ్తో ఫోటోలు తీస్తామని చెప్పి తిప్పుతారు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సోషల్ మీడియా పులులు ఉన్నారు జనసేనలో. వీళ్ళు క్షేత్రస్థాయిలో పనిచేయరు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు లేకపోతే కష్టపడి పనిచేస్తున్న వాళ్ళని పట్టించుకోరు. కేవలం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాగానే వెళ్ళి హాజరైపోతూ ఉంటారు, అటెండెన్స్ వేసుకుంటూ ఉంటారు, ఆ ఫోటోలు పబ్లిసిటీ చేసుకుంటారు, ఫాలోవర్స్ గాడిదగుడ్డు ఇవన్నీ జరుగుతాయి. ఈ సోషల్ మీడియా పులుల వల్లే ఈ జనసేన పార్టీ అనేది నాశనం అయిపోయింది. అందుకే కదా ఆయన చాలా సందర్భాల్లో బహిరంగంగా విమర్శిస్తారు ఆ నాయకుల్నే. అలాగే బొలిశెట్టి గారు కూడా ఈ మధ్యన చెప్పడం జరిగింది, అంతర్గత ప్రజాస్వామ్యం లేదు జనసేనలో అని చెప్పేసి. అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటే ఇలాగ ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎప్పటికప్పుడు చెప్పగలిగి ప్లాట్ఫామ్ ఉంటే ఇంత పెద్ద సంఘటనలు జరగవు. నిజంగా జనసేనలో ఆ ప్లాట్ఫామే ఉందనుకోండి, ఆ అబ్బాయి కూడా చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉండేదేమో. ఆ అబ్బాయికి చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే వినీత కోట అనే ఆమె ఎవరైనా అప్రోచ్ అవుతుంది, ఎలా అయినా చెప్పే అవకాశం ఉంటుంది. మరి అలాంటి అబ్బాయిలు, అలాంటి వేదనకు గురవుతున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? మరి ఈ పొలిటికల్గా జరుగుతున్న ఎక్స్‌ప్లాయిటేషన్ సాధారణమైన వ్యక్తుల నుంచి, అంటే సాధారణమైన వ్యక్తులు, చిన్న చిన్న పిల్లలు అప్పుడే ఒక 18 ఇయర్స్ అట్లా పూర్తి చేసుకొని ఎన్నో ఆశలతో జీవితంలోకి వచ్చిన వాళ్ళు, లేకపోతే వాళ్ళ మీద కుటుంబాలు ఆధారపడుతున్న యువత, ఇంతమంది జీవితాల్లో ఎక్స్‌ప్లాయిటేషన్ గురవుతున్నాయి, ఇంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయి కదా. మరి దీనికోసం ఎవరు మాట్లాడతారు? మీడియా మాట్లాడదు, పార్టీలు మాట్లాడవు, ఆ పార్టీని నడుపుతున్న నాయకులు మాట్లాడరు. మరి ఎవరు మాట్లాడాలి వీళ్ళ గురించి? వీళ్ళ జీవితాలు ఇలా నాశనం అయిపోవడమేనా? అందుకనే నేను చెప్తున్నాను, దయచేసి రాజకీయాలకి ఇట్లా రామాకండి, ఇలాగ బలైపోకండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద విపరీతమైన అభిమానంతో అబ్బాయి వచ్చి పనిచేసి ఆఖరికి అలాగా చనిపోయాడు. ఈ రోజున ఆ అబ్బాయి గురించి ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు. అందరూ వినీతా కోట గురించి, ఎందుకంటే పవర్, డబ్బు, అధికారం, పదవులు ఎవరికుంటే వాళ్ళ తరపునే మాట్లాడుతుంది ఈ సొసైటీ. చచ్చిపోయిన వ్యక్తి గురించి మాట్లాడడానికి ఎవరు ఇష్టపడట్లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు లేదు, వాళ్ళ దగ్గర అధికారం లేదు, వాళ్ళ గురించి మాట్లాడితే పట్టించుకునే నాదుడు లేడు. పరిస్థితులు ఇలా ఉంటాయి, ఇంత దారుణంగా ఉంటాయి, మీ కుటుంబాలు నాశనం అయిపోతాయి, మీ బ్రతుకులు నాశనం అయిపోతాయి, మీ గురించి ఎవరు పట్టించుకోడు. ఈ పార్టీ మీద పిచ్చితో తిరిగి చచ్చిన వాళ్ళకి ఇదే లాస్ట్కి జరిగేది. సామాన్యులు అందరూ కూడా ఈ సంఘటన ద్వారా జాగృతం కండి. దయచేసి రాజకీయాలకి మీరు స్థిరపడి, మీరు రాజకీయాల్లో మీరు నాయకులుగా ఉండాలి అనుకున్నప్పుడే ఎదిగే అవకాశం ఉంది అని మీకు కనిపించిన పరిస్థితుల్లోనే దయచేసి రాజకీయాల్లోకి రండి. మీ జీవితాలు నాశనం చేసుకోకండి, బలైపోకండి, మీ వాళ్ళని రోడ్డును పడేయకండి. నేను ఇదే విషయం చెప్తున్నాను. అలాగే పార్టీల్లో కూడా ఇలాగా ఎంతోమందిని హింసిస్తున్నారు వివిధ నియోజకవర్గాల్లో. బయట వాళ్ళని కాదు, మీ సొంత కార్యకర్తలనే, మీరంటే పడి చచ్చిపోయే కార్యకర్తల్ని, మీరంటే పడి చచ్చిపోయే చిన్న చిన్న పిల్లల్ని, చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ కాపాడే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయండి. వాళ్ళందరికీ ఒక వాయిస్ ఇచ్చే అవకాశం
కల్పించండి. అంతర్గత ప్రజాస్వామ్యం ఉంచండి. అంతర్గత ప్రజాస్వామ్యం కనీసం ఇవ్వలేని వాళ్ళు మీరెట్లా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారు? కాబట్టి ఈ విషయం గురించి ప్రతి ఒక్కరూ చర్చించాలి. విక్టిమ్ బ్లేమింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళపైన వాళ్ళని ప్రశ్నించే గొంతులు లేవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలా రాని పక్షంలో ఎప్పటికీ సామాన్యుడి జీవితం మారదు. ఎప్పుడు ఈ రాజకీయ నాయకులు ఇలాగా ఏ పార్టీలోనూ ఉండవండి. చూశారు కదా, హత్య చేసిన వాళ్ళకి సింపతి, చనిపోయిన వాడి గురించి తిట్లు. ఇది పరిస్థితి. ఇది నేటి ప్రపంచం, నేటి రాజకీయం, నేటి నాయకత్వం. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ వాయిస్ అవుట్ చేయండి మీకు కూడా కరెక్ట్ అనిపిస్తే. ఆ అబ్బాయి కోసం, ఇలా బలైపోతున్న చాలామంది కోసం మన గొంతు తిప్పితే కనీసం కొంతమందికైనా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కొంతమంది అయినా సరే వాయిస్లెస్ పీపుల్ కోసం మనం గొంతు విప్పితే వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.